హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ముట్టడికి ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్ నాయకులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. విద్యార్థుల ఆందోళనతో హెచ్సియు అట్టుడుగుతోంది. యూనివర్సిటీ గేటు వద్ద బైఠాయించి విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం తన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను పరిరక్షించాలని విద్యార్థి సంఘాలు ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనకు దిగాయి. ప్రభుత్వం హెచ్సియుకు చెందిన 400 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తోందని మండిపడ్డారు. విద్యార్థుల నిరసనతో ఓయూలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నిరసన వ్యక్తం చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. భూములను కాపాడాలని నిరసన వ్యక్తం చేస్తుంటే ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేస్తోందని విద్యార్థి నాయకులు మండిపడ్డారు. ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని వారు అన్నారు. రైట్, ఇదే వ్యవహారంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 4 ఎకరాల భూమిని ఏదైతే ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేస్తుందంటూ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలాగే విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘ నాయకులు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఇటు బీజేవైఎం సంబంధించిన నేతలు కూడా ఇటు నిరసన తెలియజేయడానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిన నేపథ్యంలో పోలీసులు కూడా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. అలాగే మరొక పక్క బీజేపీ నేత చికోటి ప్రవీణ్ కూడా ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకున్న సమయంలో కూడా పోలీసులు అడ్డుకొని ఆయన్ని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి 400 ఎకరాలు టీజీఐఐసికి ఏదైతే ప్రభుత్వం అయితే కేటాయించింది, ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఇటు విద్యార్థి సంఘ నాయకులు ఆందోళన చేపట్టారు. అలాగే ఈ రోజు క్లాసులకి బంద్ను పిలుపునిచ్చి మరి విద్యార్థులు అందరూ కూడా హెచ్సియు గేట్ దగ్గర అయితే వాళ్ళు ధర్నా కూర్చున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే అక్కడ స్టూడెంట్స్ కూడా వినూత్న రీతిలో కూడా ఈ నిరసన తెలియజేశారు. డప్పులతోని పాటలతోని ఏదైతే ఈ నిరసన అయితే తెలియజేశారు. అలాగే మరొక పక్క పోలీసులు గో బ్యాక్ అంటూ కూడా నినాదాలు చేశారు. ఎందుకంటే పోలీసులు కూడా అక్కడ భారీగా మోహరించి బ్యారిగేడ్లు కూడా ఏర్పాటు చేశారు. లోపలికి కూడా ఎవరిని అనుమతించలేని పరిస్థితి అక్కడైతే నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటు పోలీసులు గో బ్యాక్ అంటూ కూడా విద్యార్థులు కూడా తమ నిరసన అయితే తెలియజేశారు. ముఖ్యంగా కాలేజీ లోపల సెక్యూరిటీ పని కూడా ఇటు పోలీసు వాళ్ళు చేస్తున్నారు. ఇది మొత్తం గవర్నమెంట్ చేస్తున్న కుట్ర అంటూ కూడా విద్యార్థులు చెప్తున్నారు. అలాగే ఏదైతే ఈ 400 ఎకరాల భూమిని కావాలనే ప్రైవేటు వ్యక్తులకి దానం చేస్తున్నారంటూ కూడా దీని ద్వారా ప్రభుత్వం భారీగా లబ్ధి పొందుతుందంటూ కూడా వాళ్ళైతే చెప్పే పరిస్థితుంది. అలాగే మరొక పక్క ఇటు గవర్నమెంట్ కూడా 21 ఏళ్లు న్యాయ పోరాటం చేసి హెచ్సియులోని ఆ 400 ఎకరాలు ఏదైతే న్యాయ పోరాటం చేసి కోర్టు ద్వారానే దాన్ని పొందామంటూ ఇటు ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలోనే ఇటు ప్రతిపక్ష నేతలతో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా ప్రస్తుతం హెచ్సియు విద్యార్థులకు అయితే సంఘీభావం తెలిపారు. ముఖ్యంగా ఏదైతే ఈ 400 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా భారీ ఎత్తున నిరసన అయితే ప్రదర్శిస్తున్నారు. మూర్తి. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్. నిన్న సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని అమ్మొద్దని చెప్పేసి బయటికి వచ్చి ఉద్యమించినటువంటి అమ్మాయిల్ని చాలా దాష్టికంగా కనీసం అంటే ఏ మాత్రం కూడా విఘ్నత లేకుండా బట్టలు ఊడిపోయే విధంగా ఇష్టం వచ్చినట్టు చాలా అరాచకంగా అరెస్ట్ చేసిన విధానం మీద సమాధానం చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి కలగదు. ఖచ్చితంగా యూనివర్సిటీలో ఉన్న భూములన్నీ కూడా భవిష్యత్ తరాలకి విద్యను ఇంకా మరింత ప్రోత్సహించడం కోసం ఉపయోగించుకోవడం కోసమే గత ప్రభుత్వము ఆ భూమిని కేటాయించింది. కానీ ఈ రోజు మేము అధికారంలోకి వస్తే భూములమ్మము, మేము అధికారంలోకి వస్తే సంపదను సృష్టించి మేము పరిపాలన చేస్తామని చెప్పేసి అడ్డగోలు హామీలు ఇచ్చి ఈ రోజు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తూ ఉంటే దాని నుంచి తప్పించుకోవడం కోసం విశ్వవిద్యాలయ భూముల్ని ఇవాళ అమ్మకానికి పెట్టడం అంటే ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం మరొకటి కాదు. కాబట్టి అన్ని విద్యార్థి సంఘాలుగా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. తక్షణమే వెనక్కి తీసుకోవాలి ఆ నిర్ణయాన్ని. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఇచ్చినటువంటి సర్క్యులర్ ని కూడా తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. లేదంటే ఖచ్చితంగా త్వరలో నీకు పెద్ద ఎత్తున బుద్ధి చెప్పే ఉద్యమం